జలమండలి ఎన్నికల్లో త్రిశూలం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయూసీ బలపర్చిన తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ను భారీ మెజార్టీతో కల్పించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ సి రాజు పిలుపునిచ్చారు. జూన్ 6వ తేదీ నుండి జలమండలిలో నూతన శకం ప్రారంభం కావాలన్న తమను గెలిపించాల్సిన చారిత్రక అవసరం ఉందని రాజు పేర్కొన్నారు. ఇదంతా ఎందుకంటే ఈ వారం 10 రోజుల నుంచి నేను మొగుళ్ళ రాజిరెడ్డి సాబ్ వెంబడి జనరల్ సెక్రటరీ వెంబడి ఖచ్చితంగా రాత్రి పగలు తిరుగుతున్నా. ఎలక్షన్ గెలిచిపోయింది నా లెక్క ప్రకారం. కొంతమందికి ఇప్పటికీ కూడా ఓన్లీ ఈ మీటింగ్లు ఈ సభలు ఓన్లీ పేపర్ గురించే. గుండెలలో మొగుళ్ళ రాజిరెడ్డి ప్రతి ఎంప్లాయీ గుండెలలో ఉన్నాడు. నిన్న మొన్న బలాల సాబ్ తోటి అక్టర్బాయ్ దగ్గర పోయి కలిసినాం. వాళ్ళు ఎంత बलाला साहब रात्रि చెప్పాడు ईमानदार इसे काम करेगी ईमानदारी से जिता के लाएगी అని చెప్పాడు. దాంతో మనం ఎలక్షన్ గెలిచిపోయినా దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఇప్పటికీ కొంతమందికి ఎలక్షన్ కావద్దు, మన దంతాలు జరగాలంటున్నాయి. 6 తారీఖు నుంచి ఈ దంతాలు బంధు, దుఃఖం బంధు, గోబ్యాక్ అనాలి. ఇంకోటి మొగుళ్ళ రాజిరెడ్డి సాబ్ ఒకటే చెప్తున్నా, ఈసారి గెలిచినాక ఎంప్లాయీల పనులు తొందర చేపిస్తారని మీతోటి ఆశిస్తున్నా. సార్ ఇంకొక చిన్న విజయం మాది. హెల్త్ కార్డు మమ్మల్ని 4 సంవత్సరాల నుంచి మా ఎంప్లాయీలందరినీ మోసం చేశారు సార్. మా మీద దయ ఉంచి హెల్త్ కార్డు రేటు పెంచిపోయారు సార్. 10 లక్షలు 5 లక్షలు చేపిస్తాను మొగుళ్ళ రాజిరెడ్డి గారు మాటిచ్చారు. అది చేపిస్తారని ఆశిస్తున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్లకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సి రాజు గారు. ఇప్పుడు మన యూనియన్ జనరల్ సెక్రటరీ రాఘవేంద్ర గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నారు.